ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యై నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, గాయత్రీ పరంబికాయ నమ, శ్రీమాత్రే నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఫలంజ్యోతిషే నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. ఓం సప్తఋషిదేవతాయే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ, శివాయ గురువే నమ. శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం మమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది జరగడం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్యయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడీ జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మకర రాశి జాతకులకి 2026 జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి, గ్రహదేవతల అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మకర రాశి జాతకులు ఈ మాసంలో విశేషంగా అన్నదానం చేస్తూ ఉండాలి. తద్వారా మీకు ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యనారాయణ స్వామి అంతా కూడా చూసుకుంటే రవి అంతా కూడా మకర సంక్రాంతి వేళల్లో జనవరి 15వ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. అంగారకుడు కూడా జనవరి నెలలో ప్రధానంగా ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు. అదృష్టయోగం సిద్ధిస్తుంది, విశేషమైన ధనప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. 45 రోజుల దాకా ఉచ్చగ్రహం అంతా కూడా సంచారం చేయడం, అంగారకుడు అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, రాజకీయ పలుకుబడిలో అంతా కూడా రాజకీయంలో ఉన్నతమైన పదవి లభించడానికి, మంచి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనప్రాప్తిని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగం సిద్ధించడానికి జనవరి నెలలో అంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం, జన్మజాతకుల్లో అంగారకుడు నీచ స్థానంలో ఉన్న పాపగ్రహాలతో కలత్రమై ఉన్న ఈ యొక్క దోషం నుంచి నివారణ అంతా కూడా యోగకరంగా మారుతుంది. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, అదృశ్యయోగం సిద్ధిస్తుంది. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా ఎవరైతే జపాన్ని ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం కలిసి వస్తుంది, గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, అదృష్టం కలిసి వస్తుంది. రాశ్యాధిపతి శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో మీరంతా కూడా ఏలినాటి శని నుంచి బయటపడ్డారు కావున రాజయోగ కారకుడిగా శనీశ్వరుడు అంతా కూడా మారి మీకు ధనప్రాప్తిని అంతా కూడా విశేషమైన ధనప్రాప్తి ఇవ్వబోతున్నాడు. అదృష్టయోగం, గృహయోగం కానీ, వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం కానీ, బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జూన్ జూలై తర్వాత నుంచి వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం, మకర రాశి జాతకులకంతా కూడా యోగకరంగా మారబోతుంది. ఇక్కడ శుక్రుడికి, అంగారకుడికి మరియు బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహువుకి
ఈ యొక్క జప హోమాది కార్యక్రమం మీరంతా కూడా ఆచరించడం, జన్మజాతకం ప్రకారంగా చూసుకుని ఈ గ్రహదేవతల ప్రీతికరంగా జపము, హోమము, దానం అంతా కూడా చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. అన్నదానం చేయడం వల్ల జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవుతాయి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశి ప్రవేశం చేసిన వేళల్లో మీరు విశేషంగా ఉదయం పూట ప్రధానంగా అపరాహ్న కాలంలో అంతా కూడా చూసుకుంటే పితృదేవతల ప్రీతికరంగా ఈ యొక్క తిలతర్పణాలు చేసుకోవడం, బ్రాహ్మణోత్తమికంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాక దానం చేయడం వల్ల పితృదేవతలకంతా కూడా సద్గతి లభిస్తూ ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. విశేషమైన పుణ్యప్రాప్తితోటి వంశాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, పితృదేవతల ఆశీర్వాదం వల్ల అదృష్టయోగంగా కలిసి రావడానికి, మనశ్శాంతమైన జీవితం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. శతసహస్ర అశ్వమేధ యాగాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి, తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాబడి పెరుగుతుంది, మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారులు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా, దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.